ఆంధ్రప్రదేశ్లో జగన్, తెలంగాణలో కేసీఆర్. భిన్నమైన రాష్ట్రాలు, భిన్నమైన పార్టీలు, భిన్నమైన రాజకీయ నేపథ్యాలు. కానీ ఓటమి తర్వాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల రాజకీయ శైలి ఒకే మూసులో పోసినట్టు సాగుతుంది. అసెంబ్లీకి దూరంగా ఉండటం, జనంలోకి రాకపోవడం, ప్రకటనలు చేసి ఆచరణలో వాయిదా వేయడం. ఈ లక్షణాలు రెండు పార్టీల్లోనూ ఒకే రీతిలో కనిపిస్తున్నాయి. ఈ వైఖరి వారి పార్టీలకు నష్టం చేస్తుందని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ త్వరలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటు ఎప్పటి నుంచో పాదయాత్ర చేస్తున్నట్టు జగన్ చెబుతూ వస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ ఈసారి అనుకున్నట్లుగా ప్రజల మధ్యకు వస్తారా? ఎప్పట్లాగానే ప్రకటనలకే పరిమితం అవుతారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక ఓటమి తర్వాత కేసీఆర్ తన సొంత నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏకచక్రాధిపత్యంగా పాలించిన నేత ఇప్పుడు బహిరంగ వేదికలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఫామ్ హౌస్ లోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లాంటి సీనియర్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కానీ కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వెళ్లడం లేదు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన నేత లేకుండా జరిగే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం మీద పెద్దగా ప్రభావం చూపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న చోట్ల కూడా బీఆర్ఎస్ ఆ శూన్యాన్ని పూరించుకోలేకపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దాదాపు ఇదే. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి అక్కడ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర నేతలకు వ్యూహాలు పనిచెబుతున్నారు. మీడియా బ్రీఫింగ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఆరోపణలు పార్టీ నేతల ద్వారా వినిపిస్తున్నాయి. మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతూ కూటమిని ఎదుర్కొంటున్నారు. కానీ అసెంబ్లీకి మాత్రం దూరంగా ఉంటున్నారు. అన్నిటికంటే కీలకమైన సమస్య, జగన్మోహన్ రెడ్డి స్వయంగా జనంలోకి వెళ్లడం లేదు. 2019లో అధికారంలోకి రావడానికి పునాది అయిన పాదయాత్ర జ్ఞాపకాలు ఇంకా పార్టీ కార్యకర్తల మనస్సుల్లో బతికే ఉన్నాయి. ఆ స్థాయిలో జనంలో కలవడం ఇప్పుడు జరగడం లేదు. పార్టీ నాయకత్వం ద్వారా పోరాటాలు జరుగుతున్నాయి. కానీ జగన్ స్వయంగా ముందుండి నడవడం లేదన్న భావన కార్యకర్తల్లో అసంతృప్తిగా మారింది. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలు ఉన్నా వైసీపీ రాజకీయ ప్రభావం అంతగా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇద్దరు నేతల విషయంలో మరో ఆసక్తికరమైన సారూప్యత కనిపిస్తోంది. ప్రకటనలు చేసి ఆచరణలో అమలు చేయకపోవడం. కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 3 భారీ బహిరంగ సభలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సమర భేరీ మోగిస్తామని ప్రకటించారు. ఆ సభలు ఇంతవరకు జరగలేదు. పార్టీ సమావేశాల్లో జనంలోకి వస్తామని పదే పదే చెప్పారు. ఆ మాటలు అమలు కాలేదు. జగన్ కూడా ఏపీలో జిల్లాల పర్యటనలు చేస్తామని పార్టీ వర్గాలకు సంకేతాలు ఇచ్చారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలం గడిచిపోతుంది. ఆ పర్యటనలు ఆచరణలో మాత్రం రాలేదు. ఈ నమూనా రెండు పార్టీల కార్యకర్తలో నిరాశ కలిగిస్తోంది. అధినేత గ్రౌండ్లో లేకుండా క్యాడర్ ఎంతకాలం ఉత్సాహంగా ఉంటారన్న ప్రశ్న లేవనెత్తుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్గాల నుంచి ఒక టాక్ వినిపిస్తోంది. తొందరలోనే కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నారట. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రమంతటా బస్సులో పర్యటించి పార్టీ కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో మమేకమవుతారని అంటున్నారు. కానీ ఈ ప్రచారాన్ని అనుమానంగానే చూసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా భారీ సభలు పెడతామని ప్రకటించి జరగలేదు. బస్సు యాత్ర కూడా అదే దారి పడుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ కేసీఆర్ నిజంగా బస్సు యాత్ర చేస్తే దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన కేసీఆర్ ఓటమి తర్వాత ఆ కనెక్షన్ తిరిగి నెలకొల్పగలరా అన్నది చూడాల్సి ఉంది. ఇటు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జగన్ 2027 జూలై తర్వాత భారీ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని చూచాయిగా చెప్తున్నారు.
2029 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పాదయాత్ర ద్వారా జనంలో ఉంటారని, అప్పటికీ కూటమి ప్రభుత్వంపై సహజంగా వ్యతిరేకత పెరుగుతోందని, అది పార్టీకి అనుకూలంగా మారుతుందని వ్యూహం చేస్తున్నారు. ఈ ఆలోచన తప్పు కాదు. జగన్ పాదయాత్ర చేయగలిగే సామర్థ్యం, ఆ పాదయాత్రలో ప్రజలు స్పందించే తీరు గతంలో నిరూపించబడింది. 2017 నుండి 2019 మధ్య జగన్ పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది. ఆ ప్రయాణమే 2019లో 151 సీట్ల విజయానికి పునాది అయింది. కానీ 2027 వరకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. ఆ మొత్తం కాలం పార్టీలో ఉత్తేజం లేకుండా, అధినేత జనంలో కనిపించకుండా, క్యాడర్ నిరాశలో ఉంటే పాదయాత్ర మొదలయ్యేసరికి పార్టీ పరిస్థితి ఏమవుతుంది అన్న ప్రశ్న వేధిస్తోంది. పాదయాత్ర దాకా వేచి చూడకుండా ఇప్పటి నుంచే చురుకైన చర్యలు తీసుకోవాలని వైసీపీ అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఏపీలో ఉమ్మడి 13 జిల్లాల్లో జగన్ పర్యటనలు మొదలు పెట్టాలని, నెలకు ఒక జిల్లా చొప్పున తిరిగినా పార్టీ పూర్తిగా రీయాక్టివ్ అవుతుందని అంటున్నారు. ఈ సూచన వెనుక తర్కం స్పష్టంగా ఉంది. జగన్ జిల్లాల్లో అడుగు పెట్టగానే స్థానిక కార్యకర్తల్లో ఉత్తేజం వస్తుంది. ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వ్యక్తిగతంగా వినే నమోదు చేసే అవకాశం వస్తుంది. మీడియా కవరేజ్ పెరుగుతుంది. పార్టీ ఉనికి రాజకీయంగా కనిపిస్తుంది. కానీ ఇంత సులభమైన సూచన ఆచరణలో జరగడం లేదన్న వాస్తవం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. జగన్ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు ఓటమి నుంచి పార్టీని తిరిగి నిలబెట్టే ఒత్తిడిలో ఉన్నారు. ఆ పనికి ఒకటే మార్గం, అది జనంలోకి వెళ్ళడం, ప్రజలతో మమేకం అవడం, గ్రౌండ్లో నిలబడటం. ప్రకటనలు చేయడం సులభం, పార్టీ కార్యక్రమాల్లో ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహాలు రచించడం సులభం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్కు, తెలంగాణలో కేసీఆర్కు నిజమైన రాజకీయ పునరుత్థానం జరగాలంటే ఒకటే దారి, జనం మధ్యకు వెళ్ళడం, గ్రౌండ్లో గెలవడం. ఇంతకీ బస్సు సిద్ధంగా ఉందా? పాదయాత్ర నిజంగా మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు జవాబులు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.